హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపీట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రాజాసాబ్ ట్రైలర్ అయితే చూసి మీకు రివ్యూ అవ్వడానికి అయితే వచ్చేసానండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో అంటే ఈ ట్రైలర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రభాస్ గారి యొక్క కొత్త లుక్. ఆ లుక్తోనే ఆకట్టేసుకున్నారు. అండ్ మారుతి గారు ఏ కథ అయితే చెప్పి ఒప్పించారో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలో అయితే ఒక కథ అయితే బయటకు వచ్చేసింది. అది బాగా నానుడైతే జరిగింది. ఆ కథలో ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక ప్యాలెస్లో దెయ్యమై ఉన్న సంజయ్ దత్ గారు తాత క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు. ఆ ప్యాలెస్లో డబ్బు ఉందని తెలిసి మన ప్రభాస్ గారు ఆ ప్యాలెస్కి వెళ్ళి డబ్బు తెచ్చుకుందామని ట్రై చేస్తాడు. ఈ మధ్య సన్నివేశాల్లో సంజయ్ దత్ తాతకి ప్రభాస్ గారికి మధ్య జరిగే వారే కామెడీ బిట్స్తో సెకండ్ హాఫ్ అలరిస్తుందనేసి ఇండస్ట్రీలో అయితే ఒక టాక్ అయితే నానుడిగా రన్ అవుతుంది. బట్ ఈ ట్రైలర్ దాన్ని బ్రేక్ చేసింది. ఎందుకంటే విలన్ కూడా ప్రభాస్ గారే, ఆయనే రాజాసాబ్ అనేసి ఈ ట్రైలర్తో చెప్పేశారు. ఇక మరి సంజయ్ దత్ గారి క్యారెక్టర్ సెకండ్ తాత లేకపోతే ఒక మాంత్రికుడు అనేది మనం రాబోయే సినిమాలో చూడాలి. అయితే నాకు ఇక్కడ బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, సత్య గారి క్యారెక్టర్ కానీ, సప్తగిరి గారి క్యారెక్టర్ కానీ, బీటీ గణేష్ గారి క్యారెక్టర్ కానీ లుక్స్ మార్చారు. ఎందుకంటే రెగ్యులర్గా కనిపించే లుక్స్ కాకుండా వాళ్ళకి ఏదో ఒక కొత్త కొత్త గెటప్లు వేశారు. అంటే ప్రభాస్ గారికి హీరోయిన్కి తీసుకునే ఇంపార్టెన్సే కాకుండా ఆర్టిస్టులు కూడా ఒక ఇంపార్టెన్స్ తీసుకుని చేస్తున్నారనేసి నాకు చాలా బాగా అనిపించింది. మారుతి గారు ఈ సినిమా మీద చాలా ఎఫెక్ట్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఆయన ఫ్యూచర్స్ కొన్ని అడగవచ్చు, అంటే పక్క కమర్షియల్ కానీ లేకపోతే పండగ రోజు కానీ అడగపోవచ్చు. ఈ సినిమా మాత్రం 100% ఆడుతుందని నమ్మకం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలరే ఆ రేంజ్లో ఉంది. మీరు ఎవరైనా ట్రైలర్ చూడకపోతే ఒకసారి ట్రైలర్ చూడండి. మీ కామెంట్స్ నా ఇన్బాక్స్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓకే.